సింగిల్ థియేటర్లు లేకపోవడంతో ఈ వారం వచ్చే వారం రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అయినా సరే ఈ నెలాఖరికి 4 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇవైనా థియేటర్లోకి వస్తాయా, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతాయా? బొమ్మ థియేటర్లోకి వచ్చేంత వరకు అసలు రిలీజ్ అవుతుందో లేదో అన్న క్లారిటీ ఉండటం లేదు ఎవరికి. రిలీజ్ దగ్గరకు వస్తోందని ప్రమోషన్లు, ఈవెంట్లు ప్లాన్ చేసుకుని బడ్జెట్ పెట్టి ఈవెంట్స్ చేసి తీరా ఏదో ఒక కారణంతో సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సత్యభామ పరిస్థితి అలాగే అయింది. వచ్చే శుక్రవారం రిలీజ్ అని అనౌన్స్ చేసి ప్రమోషన్లు చేస్తున్న కాజల్ మూవీ ఇప్పుడు సడన్ గా మే 31 నుండి జూన్ 7కు పోస్ట్ పోన్ అయింది. సత్యభామ సినిమా ఈ 25న బాలకృష్ణతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతోంది. సరిగ్గా ఇలాంటి టైంలో సినిమాను మరో వారం పాటు పోస్ట్ పోన్ చేసింది టీం. సత్యభామ కంటే ముందు ఈ నెల 31న రిలీజ్ అవ్వాల్సిన సుధీర్ బాబు హరోం హరా కూడా పోస్ట్ పోన్ అయింది. ఆల్రెడీ మే 31కి సినిమాలు ఎక్కువగా ఉన్నాయనో, లేక ఎలక్షన్స్ రిజల్ట్ హడావిడి అంతా అయిపోయాక సినిమా రిలీజ్ చేద్దామనో, లేక ఇంకేదో రీజన్ వలనో హరోం హరాను జూన్ 14కి పోస్ట్ పోన్ చేసింది టీం. రిలీజ్ డేట్ మారిందేమో కానీ మాస్ సంభవం మాత్రం మారదంటూ పవర్ఫుల్ పోస్టర్తో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు సుధీర్ బాబు. నిజానికి మే 31న 6 మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఇప్పటికే సత్యభామ, హరోం హరా రిలీజ్ను పోస్ట్ పోన్ చేసుకున్నాయి. మిగతా 4 సినిమాల్లో ఏ సినిమా అయినా వాయిదా పడుతుందేమో అనే డౌట్లో ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమాల్లో కార్తికేయ లీడ్ రోల్లో చేస్తున్న భజే వాయువేగం ఈ శుక్రవారం గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అరేంజ్ చేసుకుంది. మరోవైపు ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ చేసిన విశ్వక్సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ఈసారి మాత్రం పోస్ట్ పోన్ చేసేది లేదంటూ క్లారిటీ ఇచ్చారు విశ్వక్. మరి మిగిలిన మ్యూజిక్ షాప్ మూర్తి, గమ్ గమ్ గణేష సినిమాలు కూడా ఇప్పటి వరకు పోస్ట్ పోన్ ఊసు లేకుండా ప్రమోషన్లు చేసుకుంటున్నాయి.